హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియో అయితే సండే రోజు అండి. నాకు కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల నేనైతే పెట్టలేదు లాంగ్ వీడియో. అందుకే ఈరోజు అయితే పెడతామనేసి అయితే చేసి పెడుతున్నాను. మీరైతే చేపలు కూర ఎలా వేసుకుంటారో నాకే తెలియదు, కానీ నా స్టైల్లో మాత్రం ఇలా వేసుకుంటామండి. ఫస్ట్ అయితే మేమైతే నీట్గా చేపలను అయితే మా మామ అయితే కడిగి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత దానికోసం అయితే మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే పాన్ పెట్టి మెంతులు జీలకర్ర అయితే వేపుకొని అయితే మసాలా మిషన్ అయితే పట్టుకున్న తర్వాత ఆనియన్స్ 4 అయితే కట్ చేసి నేనైతే వేపుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంతలోనే మా గుడ్డుగాడు చూడండి ఎంతలా తెలుసా, చుక్కలు చూస్తుండు. అందరు అంతే ఉంటారో మా వాడే అంత ఉంటాడో నాకైతే తెలియదు, కానీ చూడండి ఎంతలా సతాయిస్తాడు తెలుసా. నేనైతే చింతపెట్టుని ఉడికించుకున్న తర్వాతనేమో మంచిగా మ్యాష్ చేసుకున్న దాంట్లో కావాల్సినవి అన్నీ అయితే వేసుకుంటాను నేను. మంచిగా మ్యాష్ చేసుకొని దాంట్లో ఉన్న పిప్పిని మొత్తం తీసేసిన తర్వాతనేమో కారం వేసుకుంటా. కారం, పసుపు, వెల్లుల్లి అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత నీట్గా అయితే నేను చేసుకున్న పౌడర్ అయితే వేసుకుంటాను. నేనైతే ఫస్ట్ వేయించుకున్న మెంతులు అవైతే ఆ పౌడర్ అయితే వేస్తానండి. వేసిన తర్వాతనేమో మంచిగా మ్యాష్ చేసుకుంటున్నా. నా దగ్గర అయితే ధనియా పౌడర్ అయితే నాకైతే దొరకలేదు, మా అత్త ఎడ పెట్టిందో. తర్వాతనేమో వేయించుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేస్తాను. వేయించుకున్న తర్వాత నేను దాని తర్వాతనేమో బాగా కలిపేసుకొని తర్వాత పౌడర్ ఏమంటారు కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటాను. మీరు ఎలా వేసుకుంటారో మాకైతే తెలియదు, కానీ మేమైతే కంపల్సరీగా వేయించుకుంటామండి. నేను చేస్తే పులుసు అయితే మా ఇంట్లో చాలా ఇష్టం. కొందరు ఏం చెప్తాం, కొందరికి ఇంట్లో అంటే ఎవరికి నచ్చదో తెలుసు కదా. కానీ మా మామ అయితే చాలా బాగుంది అనేసి అయితే అన్నాడు. బాగుంటే బాగుంది అంటాడు, లేకపోతే బాగాలేదంటాడు మా మామ అయితే. నాకు తెలిసి అయితే నేను పెళ్ళి తర్వాత ఏ కూర అయినా చేయడం అయితే నేర్చుకున్నాను. చేపల కూర కూడా నేను ఇక్కడికి వచ్చా ఎవరో చూపిస్తే కాదు, నా అంతటా నేను చూసుకొని ఎవరైనా చేస్తే ఇలా చేస్తారా అనేసి అయితే నేర్చుకున్నాను. ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అండ్ కామెంట్ షేర్ అయితే చేయండి. మీరు నన్ను ప్రోత్సహించడం వల్ల నేనైతే వీడియోస్ అయితే ఇంకా పెడతానండి. నేనైతే ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకొని దాంట్లో మేమైతే వామ్ వేసుకుంటాం. వామ్ కరివేపాకు వేసుకొని అయితే దాంట్లో పోసేసుకొని తర్వాత మనం పోసిన గిన్నెలో కొద్దిగా ఉంటే వాటర్ వేసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత అది కొద్దిసేపు 10-15 నిమిషాలు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నేనైతే ధనియా పౌడర్ ఫస్ట్ అయితే దొరకలేదు అనేసి అన్నాను కదా, కొద్దిగా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది ఉడుకుతుందా, అప్పుడైతే చూడండి ఎంత కుతకుతలు ఆడుతుందో. మా గుడ్డుగాడు కూడా అంతే కుతకుతలు ఆడుతున్నాడు, నన్ను అయితే ఏ వీడియోస్ పెట్టనిస్తలేడు. తర్వాత అయితే చేపలు అయితే నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనేమో నేనైతే దాంట్లో అయితే వేసుకుంటాను. 10-15 నిమిషాలు అయితే అలానే వేస్తాను. ఉడికిన తర్వాత లాస్ట్కి ఆ వామేమో కొద్దిగా కచ్చాపచ్చాగా లాస్ట్కి వేసుకొని తర్వాత అయితే నేనైతే మాకైతే వెజ్లో లేకున్నా నాన్ వెజ్లో మాత్రం జొన్న రొట్టెలు పక్కా ఉండాల్సిందే. ఎందుకో ఏమో నాకు తెలియదు, కానీ మా పెద్దలు అయితే జొన్న రొట్టెలు లేకుండా అసలు తినరండి. ఏదైనా సరే ఫిష్ కావచ్చు, చికెన్, మటన్ ఏదైనా కావచ్చు. అందుకే నేనైతే జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. చూడండి, మీరు ఎలా చేసుకుంటారో చేపల కర్రీ ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్ అయితే చేయండి. చివరికి మాత్రం ఇగోండి ఎంత కుతకుతలాడుతూ ఉడుకుతుందో. కొద్దిగా ఉడికిన తర్వాత ఎక్కువ ఉడికిస్తే పగిలిపోతాయి ఫిష్ అనేది. అందుకే లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని అయితే నేనైతే
బంద్ చేస్తున్న స్టవ్ అనేది. చివరికి నేనైతే చూడండి, మీ దాంట్లో ఎలా చేసుకుంటారు జొన్న రొట్టెలు, మా దాంట్లో అయితే నేను చేస్తున్నట్టే చేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కష్టాల్లో తోడున్న అందరికీ నా ఒళ్ళని కనిపిస్తలేనమ్మ కొందరికి కష్టాల్లో నేనున్నని. నా ఒళ్ళు నీ ఒళ్ళు ఏమున్నది, అన్ని కాగితాల బంధాలు అవి. కాగితాలే జీవితాలనుకొని అయినోళ్ళనే వదులుకుంటారయ్యా. బాగుంటే 10 మంది వస్తారయ్యా.